శ్రీమాత్రే నమః. మీ ఇంటికి 5 జంతువులు వస్తే ఎంతో మంచిది. అవేంటో తెలుసా? కొన్ని జంతువులు ఇంట్లోకి ప్రవేశించటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని జంతువుల రాక అశుభాన్ని సూచిస్తుంది. ఈ 5 జంతువులలో ఏదైనా ఒకటి అకస్మాత్తుగా మీ ఇంటికొస్తే మీ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, సంపదలు వస్తాయి. మరి ఆ జంతువులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది నల్ల చీమలు. మీ ఇంటిని చుట్టుముట్టే నల్ల చీమలు మీ ఆర్థిక స్థితిని బలపరుస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. నల్ల చీమ శనిగ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. నల్ల చీమలు నోటిలో గుడ్లు పెట్టుకొని మీ ఇంటికొస్తే మీరు త్వరలో రుణ విముక్తి పొందవచ్చు. రెండవది తాబేలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ ఇంటికి తాబేలు వస్తే అది శుభపరిణామం. మత గ్రంథాలలో జలచరాలకు ప్రత్యేక పాత్ర ఉంది. తాబేలు మీ ఇంటికి వస్తే అది సానుకూల శక్తిని తీసుకొస్తుంది. తాబేలు విష్ణువు యొక్క తాబేలు అవతారంగా పరిగణించబడుతుంది. ఇంటికి దాని రాక లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది మరియు ఆనందం, శ్రేయస్సు, శాంతిని ప్రోత్సహిస్తుంది. మూడవది చిలుక. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ ఇంటికి చిలుక వస్తే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. చిలుక సంపదకు దేవుడైన కుబేరునితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇది మెర్క్యూరీ గ్రహంతో సంబంధం కలిగి ఉందని కూడా నమ్ముతారు. మెర్క్యూరీ మహిమకు చిహ్నం. చిలుకను కామదేవ్ వాహనం అని కూడా అంటారు. ఇంట్లోకి ప్రవేశిస్తే సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. నాలుగవది కప్ప. భారతీయ జీవావరణ శాస్త్రం మరియు జ్యోతిష శాస్త్రంలో కప్పకు ప్రత్యేక పాత్ర ఉంది. ఒక కప్ప మీ ఇంట్లోకి ప్రవేశిస్తే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ఒక కప్ప లేదా దాని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుతారు. ఐదవది 2 తలల పాము. 2 తలల పాము చాలా అరుదైన జంతువు. లక్ష్మీదేవిని మోసే వ్యక్తిగా భావిస్తారు. మీ ఇంట్లో 2 తలల పాము వస్తే అది అదృష్టమే. ఇంట్లో శ్రేయస్సు, విజయం, సంపద మరియు ఆనందాన్ని కూడా తెస్తుంది. ఈ పాము ఎవరికీ హాని చేయదు. సాధారణంగా ఈ పాములు ఇప్పుడు చాలా అరుదు.